అండి, నమస్తే. నేను భోగాజమండి అండి. ఈరోజు కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి, అవి ఫ్రూట్స్ కోసుకుందామని వచ్చాను. అయితే ఎండాకాలం కదండి, మనకి ఎండాకాలం కొన్ని కొన్ని ఫ్రూట్స్ వచ్చినా పర్వాలేదు కదా. సపోటాలండి, ఇవి ఇట్లా కట్టుకున్నాను. కట్టుకుంటే మనం ఇట్లా కట్టుకున్నాం అనుకోండి, సంచీలు ఈ కొమ్మలు కడతాం కాబట్టి ఈ కొమ్మలోనే ఉంటాయి. ఇదండి, హాయ్, ముగ్గిపోయింది ముగ్గిపోయింది. ఇదిగోండి, రాలి దీంట్లోకి వచ్చేసింది ఉంటాయి చూసారా. ఇదిగో, ఇది ఎప్పుడో కొయ్యాల్సింది ఇది. మరి ఇంత ముగ్గినా కూడా ఇదండు తయారైపోయింది. మన 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 చట్నీ ఒక్కటి ముగ్గినా కూడా మన ఇదిగోండి తయారైపోయిందండి. తొడలు కూడా ఊడి వచ్చేస్తుంది అంటే రెడీ అయినట్టే కాయలు. ఈ సైజ్ చూసారా, ఈ సైజ్ చూసారా, ఎంత బాగా, ఎంత పెద్ద కాయ కదండి. అబ్బా, చాలా వెయిట్ కూడా భలే ఉంది, చాలా పెద్ద కాయ. ఇది కూడా కవర్లోకి వచ్చేసిందండి. కవర్లు కడితే ఏంటంటే ముగ్గు ఊడిపోయి దీంట్లో అని పడుద్ది, కమ్మనే ఉంటుంది కదా, మనకి బాగుంటుంది. కింద పడితే బాగోదు కదా. దీంట్లో అయితే 3-4 పడి నేను పోయినా 3-4 రాలిపోయి ఎండిపోయినాయి కూడా. ఇదిగోండి, ఎండిపోయినాయి కూడా, ముగ్గిపోయి దీంట్లో రాలి నేను చూడలేదు, రాలి తయారైంది. అదిగో తినేస్తున్నాయి, పిచ్చుకలు కూడా తినేస్తున్నాయి. ఇవి ఉండాయేమన్నాయండి, పోతే మనం ఏం చేస్తాం. ఈ కవర్లు మళ్ళీ ఎండ తగలదు, మనకి మంచిగా తయారవుతాయి. పిచ్చుకలు తినకుండా ఉంటాయి, పిట్టలు తినకుండా ఉంటాయి, మనకు అందుతాయి అన్నమాట. ఆ కవర్లో పల్లి కట్టేస్తున్నాను. దానిమ్మ చెట్టు, దానిమ్మకాయలు ఉన్నాయి కదా, దానిమ్మకాయలు కూడా ఉన్నాయండి నాకు. అయితే ఇవి ఇంకా రెడీ అవ్వలేదు కానీ చాలా ఇంత పెద్ద సైజు వస్తాయండి, పెద్ద సైజు వస్తాయి. ఈ కొంచెం పెద్ద సైజు అయినాక కోసుకోవచ్చు. ఈ చెర్రీ చెట్టు కాయలు కోసుకున్నానండి. ఇదిగోండి, పూత మళ్ళీ ఫుల్ వచ్చేసింది. చెర్రీ పూత ఇట్లా ఉంటుంది అన్నమాట. ఈ పూత ఇట్లా ఉంటుందండి, బాగా కాస్తుంది, బాగా కాస్తుంది. ఇండియన్ చెర్రీ అంటే ఇది. ఆరెంజ్ అండి, ఆరెంజ్ మెత్తగా టేబుల్ ఆరెంజ్ ఎట్లా ఉంటుంది ఫ్రూట్ అట్లాగే ఉంటాయి. ఇవ్వండి, చెట్టు నిండా భలే వస్తాయండి. చెట్టు నిండా చూసారా. ఇదిగోండి బొప్పకాయలు. ఇదిగోండి టేబుల్ ఆరెంజ్ ఇలాగా సన్నటి తోలు ఉంటుందండి, ఊరికే వచ్చేస్తుంది తోలు ఇది. అయితే పులుపు అండి, ఇది ఒక 5-6 నిమ్మకాయలు అంత పులుపు ఉంటుంది, పుల్లటి పులుపు. ఇంటికే టేబుల్ ఆరెంజ్ అంటారు దీన్ని. ఇవ్వండి చూడండి, చాలా జ్యూసీగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. కాకపోతే పులుపు మనం పులిహార కూడా చేసుకోవచ్చు. అసలు మనం నోట్లోని పెట్టలేము దీన్ని.
పులుపు అంటే చాలా పులుపు ఉంటుంది. నిమ్మకాయ ఒక 5 నిమ్మకాయలకి ఒక కాయ అంతే. పులిహోర కూడా చాలా బాగా ఉంటుంది, పులిహోర చేసుకోవచ్చు. నేను పులిహోర చేస్తా అలా. హలోనండి, ఫ్రూట్స్ చెట్లు పెట్టుకోవాలి కానీ 150 రకాలు అండి. ఇది చాలా చాలా అందమైన కలర్, అసలు రెడ్ కలర్. ఫస్ట్ ఒక్కటే ముగ్గిందండి, నాకు ఒక్కటే ముగ్గింది. అయితే అబ్బా భలే ఆనందం. ఇన్ని కాయలు చూసినా అంత ఆనందం లేదు, కానీ ఆ ఒక్క కాయను చూసేటప్పటికి ఆ గ్రీన్లో మెరూన్ రెడ్లో ఎంత అందంగా ఉండేవో ఈ చెర్రీలు. మంచి చెట్టు ఇచ్చాడండి, చక్కగా మోసం లేకుండా. ఇదిగోండి, ఈ చెట్టుని నేను కోసుకున్న చెర్రీ పళ్ళు అండి, చెర్రీలు. ఇది టేస్ట్ ఆలుబహరా లాగా ఉంటుందండి టేస్ట్. చూసారా కలరు ఎంత బాగుందో కదా కలరు. ఇంకా కొన్ని పచ్చి పచ్చిగా ఉండయండి, అవన్నీ ముగ్గుతీయేమో ముగ్గినాక కోసుకోవాలి. ఉండయి కానీ కింద చాలా రాలిపోతున్నాయండి, ఊరికే రాలిపోతాయి. కోసుకోలేదనుకో పిచ్చుకులు పులే తినేస్తున్నాయి, చాలా ఎర్రగా ఉంటున్నాయి కదా, పిచ్చుకులతో బాగా తింటున్నాయి. ఇదిగోండి, నేను కోసుకున్నానండి ఈరోజు సపోటాలండి. సపోటాలు చూసారా ఎంత బాగున్నాయి కదా, సపోటాలు కోసుకున్నాను. చెర్రీస్ కోసుకున్నానండి. ఇది లెమన్ ఆరెంజ్ టేస్ట్ చూద్దాం, పుల్లగా ఉంటుందండి, చాలా పుల్లగా ఉంటుంది. అయితే బొప్పకాయలు కోసుకున్నాను. ఈ 3 రకాల ఫ్రూట్స్ కోసుకున్నానండి ఈరోజు. అయితే బొప్పకాయ ముగ్గిపోయిందండి, చెట్టునే ముగ్గిపోయి కవర్లు కట్టేటట్టుగా పాడవకుండా ఏంటంటే కవర్లో పడేస్తాను, రాలుతున్నాయి. ముగ్గినాయని దాంట్లో ఉంటాయి, బాగా స్వీట్గా ఉంటుంది. ముగ్గిందంటే స్వీట్గానే ఉంటుంది. చెట్టుని ముగ్గింది కదా, బాగుంటుంది బాగా. అందరూ మొక్కలు పెంచుకోండి, ఇంకా ఉండాలి, అందంగా మొక్కలు పెంచుకోవాలండి, ఆరోగ్యంగా ఉండాలి. అయితే పెంచుకునే వాళ్ళు పెద్ద మొక్కల్లో ఎంచుకోండి. పెద్ద మొక్కలను పెంచుకుంటే తొందరగా వస్తాయి. మరి టెర్రస్ కదండి, టెర్రస్ల మీద కదా పెద్దవి పెంచుకుంటే తొందరగా మనం రోజు ఎదురు చూస్తాం కదా, తొందరగా కట్టాయి. అందుకని పెద్దగా తెచ్చుకోండి. నేను కూడా ఈ మధ్యన ఫస్ట్లో చిన్న చిన్న చెట్లు తీసుకున్నా, కానీ ఇప్పుడు పెద్దగా తెచ్చుకుంటున్నాను, కాపుకి వచ్చేస్తాను. అయితే నా దగ్గర ఒక 25 రకాల ఫ్రూట్స్ చెట్లు ఉన్నాయండి. ఇంకా కొన్ని ఒక 10 రకాలు కాస్తున్నాయి, ఇంకా 10 రకాలు నాకు రావాలి. ఇంకా కొత్త రకాలు పెట్టుకోవాలండి మొక్కలు. అందరూ పెట్టుకోండి. బాయ్ అండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట కొట్టండి తప్పనిసరిగా.